అర్ధరాత్రి 12 గంటలైనా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్లో రోడ్డు ఆక్రమణ విస్తరణ పనులను స్వయంగా ఎంపీఓ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీఓ గారు పర్యవేక్షణ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అటుపక్క జేసీబీ పనిచేస్తున్న దృశ్యాలు కూడా మీరు అటుపక్క చూడొచ్చు. జేసీబీ పనిచేస్తున్న దృశ్యాలు కూడా మీరు అటు చూడొచ్చు. రాత్రి 12 గంటలైనా కూడా ఎటువంటి శ్రమ అన్నది పట్టించుకోకుండా ఇది ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన వర్క్ ఇప్పటివరకు రాత్రి 12 దాటి 2 కావస్తుంది. అయినా వర్క్ ఇలా కొనసాగుతుంది. అటు ఇటు రోడ్డు మొక్కలేసి చేయాల్సిన దృఢసంకల్పంతో గతంలో డ్రైనేజీ క్లీన్ చేసామని బిల్లులు చేసుకున్న ప్రభుత్వాన్ని చూసాం. కానీ సార్ వచ్చేసి ఎంతో అభివృద్ధి పనులు స్వయంగా తానే చేస్తూ పినపాక, సీతంపేట, జానంపేట వివిధ గ్రామ పంచాయతీల్లో చేస్తూ నైట్ 2 గంటలైనా కూడా సార్ చేస్తున్న పనులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు లైవ్లో చూడొచ్చు ఆ దృశ్యాలన్నీ కూడా ఎస్బీఎస్ ద్వారా. రాత్రి 12 అవుతుంది, 1 గంట దాటుతుంది. ఇప్పుడు 1 గంట అయినా కూడా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రి. ఇటు చూసిన సరే ఇటు రోడ్డుకి ఎంత సార్ కొలత ఎంపీఓ గారు ఎంత పెట్టారు? కొలత ఎంత పెట్టారు? ఇక్కడ రోడ్డు మధ్యలో నుంచి 55 అడుగులు ట్రైన్ ఉన్నదండి. రోడ్డు సెంటర్ నుంచి 55 అడుగుల వరకు ట్రైన్ ఎండింగ్ ఉంది. సార్ ఇప్పుడు 2 అవుతుంది టైం చూస్తాను. అర్ధరాత్రి 2 అయినా ఇంకా పనులు కొనసాగుతుంది. ఏంటి సార్ ఇది రాత్రి 12 ఉదయం కూడా చేస్తే ఒకలాగా 2 అయిందండి. కారణం ఎందుకు? రైట్ కూడా పెట్టాం కదా, కారణం ఏంటి? ఉదయం ఇవన్నీ షాప్స్ ఉన్నాయండి, ప్రజలకు బాగా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు పార్కింగ్ చేసుకున్నా కానీ మాకు పని జరగట్లేదు. మళ్ళీ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట అయితే పగల మొత్తం చేసిన పని రాత్రిపూట 4-5 గంటల్లోనే చేయొచ్చు. ఆ ఉద్దేశంతో మేము జరుగుతుంది. మొత్తం అంటే టోటల్ ఇక్కడ ఉప్పా బ్రిడ్జ్ దాకా ఇదే పని కొనసాగుతుంది. ఇదే పని కొనసాగుతుంది సార్. ఇదే కాకుండా మీరు జానంపేటలో కూడా గ్రామ పంచాయతీ రోడ్డు ఆక్రమణ పనులు చేపట్టారు సార్. కారణం ఏంటి? రోడ్డు ప్రమాదాలు నివారించడానికి కేవలం ప్రమాదాలు నివారించడానికి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రజా రవాణాలో కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మాత్రమే మనం విస్తరణ పనులు చేస్తాం. ఇప్పుడు పనులు చూస్తుంటే తెల్లారంటే కనపడుతుంది సార్. తెల్లారి 6 కనపడుతుంది మీరు పనులు చూస్తుంటే. ఎందుకంటే మనం హాఫ్ పని 2 అయినా హాఫ్ పని వరకు వచ్చింది. ఇప్పుడు చూస్తుంటే మీరు ఆ డ్రైనేజ్ వరకు కూడా చూస్తుంటే టోటల్గా అనగొట్టే పరిస్థితి కూడా కనపడుతుంది ఎక్కడ కూడా. మరి ఇంత మళ్ళీ కొంతమంది రోడ్డుకి వచ్చే పరిస్థితి కనపడుతుంది సార్. మరి అటుపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆల్రెడీ వచ్చారండి. మేము గతంలో అదంతా కూడా మార్కింగ్ ఇచ్చాం. మార్కింగ్ ఇచ్చిన దాంట్లో కూడా వర్షాకాలం వర్షం వస్తుందన్న ఉద్దేశంతో మేము 1 month గ్యాప్ ఇస్తాము. ఈ గ్యాప్లో మళ్ళీ వాళ్ళు సిమెంట్తో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం. అవన్నీ కూడా తొలగిస్తాం.